హాయ్ అండి. ఈరోజు నేను ఏపకాయలతో ఎరువు తయారు చేసి మొక్కలకు వేసాను. అది ఎలా చేసుకున్నానో చెప్తానండి. ఇలా చేయడం వల్ల మొక్కలకు వేరు పురుగు అనేది పడకుండా ఉంటుంది. ఈ ఏపకాయలను మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. అవి కాసినప్పుడు మనం ఏపకాయలను స్టోర్ చేసి పెట్టుకొని అవి మనకు అవసరం మొక్కలకు వేసుకోవాలి అనుకున్నప్పుడు వాటిని బాగా దంచుకోవాలండి. దంచుకొని అలా బాగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్నాక విత్తనం పగిలిపోవాలి. విత్తనం పగిలిపోతే మనం మొక్కలకు వేసినప్పుడు మళ్ళీ వేప చెట్లు మొలుస్తాయి. అందువల్ల విత్తనం పగిలిపోవాలి. విత్తనం పగిలిపోయిన తర్వాత అలా తీసుకొని మట్టిలో బాగా కలుపుకోవాలి. కొంచెం మట్టి తీసుకొని ఆ మట్టిలో బాగా కలుపుకొని ఈ పొడిని బాగా కలుపుకొని మొక్కలకు వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని మొక్కలకు బాగా కొంచెం కొంచెంగా వేసుకొని నీళ్లు పట్టుకోవాలి. నీళ్లు పట్టుకున్న దానివల్ల మొక్కలకి వేరు పురుగు అనేది పడకుండా ఉంటుంది. మొక్కలు కూడా బాగా ఎదుగుతాయండి. మొక్కలు బాగా ఎదుగుతాయి. వేరు పురుగు అనేది పడకుండా ఉంటుంది. నేనైతే ఇలాగనే చేస్తుంటానండి. నాకైతే మొక్కలు